ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు సరుకు అయితే మిగిలిపోయిందని చెప్పాను కదా మీకు. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, కొన్ని మిస్టేక్స్ వల్ల సరుకు అయితే కొంచెం మిగిలిపోయింది. కొంచెం కాదు, ఒక 6,000 నుంచి 7,000కి అయితే మన దగ్గర మిగిలిపోయింది. అదైతే మన దగ్గర కొనుక్కోనకు వచ్చిన వాళ్ళు అయితే చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. అది కూడా చాలా చీప్గా అయితే చూస్తున్నారు సరుకుని. ఇలా కాదురా అని చెప్పి నేనైతే ఈ బాటిల్ 80 రూపాయలు చేసి అయితే రోడ్డు మీద పెట్టి అయితే కొట్టేస్తున్నమాట. మనకు కూడా ఏదో ఒక రకంగా సరుకు అయితే వదిలిపోతుంది. కొంచెం ఇంచుమించులో డబ్బులు అయితే అయిపోతాయి మనకి. అలాగే కొంచెం తాగే వాళ్ళు కూడా హ్యాపీగా తాగుతారు కదా, కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి. తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పి అంటే ఇదే రేట్లో మనం అయితే ఇవ్వలేం, ఎందుకంటే ఇది లాస్ వస్తుంది ఇలా ఇస్తే ఈ రేటుకి. కానీ మనకేంటంటే సరుకు మిగిలిపోయింది. ఇంకా వేరే వాళ్ళని అడగకుండా మనకి ఈ ఆప్షన్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఈ రకంగా అయితే అమ్ముపాడేద్దాం, మనకి సరుకు అయితే క్లియర్ చేద్దాం, తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఆలోచించుకున్నప్పుడు అయితే వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెడదామని చెప్పి అయితే ఈ రకంగా సరుకు అయితే అమ్మేస్తాం అన్నమాట. ఈ రోజైతే 2 ఆటోలు లోడ్ అయ్యేసరికి సరుకు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోద్ది మామ. ఇప్పటికే ఇంచుమించు ఒక 5-6 రోజుల నుంచి అయితే కొడతానే ఉన్నాం. ఇంక ఈ 2 ఆటోలు లోడ్ అయ్యి మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేసరికి బండి అయితే క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఈ సరుకు వేసేసిన తర్వాత నేనైతే మద్దూరు మార్కెట్కి కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళి సరుకు కొంచెం దగ్గరుండి చూసుకుని మళ్ళీ బళ్ళు అయితే వేద్దామని చెప్పి అయితే అనుకున్నాను అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు చాలామంది అయితే ఉంటారు మన చుట్టూ. అంటే మనల్ని గమనిస్తూ మనం అసలు ఏం చేస్తున్నాం, ఎలాగా అసలు వీడు ఎలా సర్వే అవుతున్నాడు అని చెప్పి చాలామంది అయితే చూస్తూ ఉంటారు అన్నమాట మనల్ని. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఎదుగుతున్నప్పుడు. కానీ మనం అంటే దాంట్లో చాలామంది ఏంటంటే మనం మంచి జరగాలని చాలామంది కోరుకుంటారు. కానీ దాంట్లో ఇంకొంతమంది ఉంటారు అసలు వీడు ఎప్పుడు పడతాడా చూద్దామని చెప్పి. మొన్న వీడియోలో నాకు అదే అనిపించింది మామ. నేనేంటంటే నా డబ్బులు పోయినాయి అని నేనైతే చాలా ధైర్యంగా మాట్లాడాను. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డబ్బులు పోయినా నేను ఏడుస్తూ పెడితే మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారేమో. అంటే అయ్యో నా డబ్బులు పోయినాయి అని కొంచెం సాడ్గా పెడితే మాత్రం కొంచెం ఫీల్ అవుతారేమో. కానీ నేను కొంచెం యాటిట్యూడ్తో అయితే మాట్లాడానమాట. ఆ బొక్కలో 1,00,000 రూపాయలు నేను మళ్ళీ సంపాదించుకోగలను, నా దగ్గర అయితే ఆ తెలివైతే ఉంది. లేదా నేను కొంచెం కష్టపడే ఒక 15 రోజుల్లో నేను మళ్ళీ 1,00,000 రూపాయలు అయితే సంపాదించేసుకుంటానని చెప్పి కొంచెం రెక్లెస్గా కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడానమాట. అదైతే కొంతమందికి నచ్చలేదు. కొంతమంది అయితే చాలా ధైర్యంగా ఉన్నాం మావ అని చాలామంది అయితే పొగిడారు. కానీ కొంతమంది అయితే మాత్రం మావని కొంచెం గుద్దబలు పొంద మావ అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారన్నమాట. చాలామంది కాదు. నాకు అప్పుడు అర్థమైందన్నమాట, అబ్బో మనం పడితే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అప్పుడు అయితే అనిపించింది. ఈ 2 బళ్ళు అయితే రోడ్డు మీద పెట్టేసాం మావ. రోడ్డు మీద పెట్టేసరికి జనం అయితే మాత్రం అసలు ఎగబడుతున్నారన్నమాట. సరుకు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కదా మొత్తం క్లియర్ అయిపోయింది. బొండాలు చూడండి మావ ఎంత ఉన్నాయో గుట్ట. అసలు ఒక్క రోజులో కొట్టినాయి ఇవన్నీ కూడా. ఇదొకటి ప్లస్ ఇలాంటిది ఇంకొకటి, మొత్తం 2 గుట్టలు అన్నమాట ఇలాంటివి. అసలు సరుకు 80 రూపాయల బాటిల్ అంటే ఇవ్వడమావా ఈ బెంగళూరు సరుకు. అంటే ఎవరికీ గిట్టుబాటు అవ్వదు. గిట్టుబాటు అయితే ఎవరైనా ఇస్తారో, కానీ ఎవరికి గిట్టుబాటు అవ్వదు. మనం అయితే ఈ ఆటోలు వచ్చి ఈ నాగోల్ మెట్రో నుంచి వరంగల్ హైవేకి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది మామ, ఒక రైట్ సైడ్ నుంచి. ఆ షార్ట్ కట్ రోడ్ ఇది ఎల్ఎన్టీ రోడ్ అంటాం బగాయత్. అక్కడైతే మాత్రం ఈ 2 ఆటోలు అయితే పెడుతున్నాం అన్నమాట. ఈ 2 ఆటోలు పెట్టినప్పుడు వ్యాపారం ఏంటంటే రేటు తక్కువ వల్ల కొంచెం గట్టిగానే జరుగుతుంది. జనం వ్యాపారం జరిగిపోయిన తర్వాత ఈ బొండాలు మిగిలిపోతాయి కదా, వీటితో పెద్ద తలనొప్పి అయిపోతుంది మామ. వచ్చేవారు పట్టుకెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి అయితే మాకు కావాలని తిరుగుతారు, కానీ మనకు అవసరమైనప్పుడు ఎవరో రారు. అవేమో అలా ఉంటాయి. నాకైతే మున్సిపాలిటీ వాళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు అలా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. తర్వాత ఏదో రకంగా పట్టుకెళ్తున్నారు అనుకో. మొత్తం ఆటోలు అయితే ఖాళీ అయిపోయినాయి మామ. మొత్తం సరుకు అంతా అయిపోయింది, ఆటోలు కూడా ఖాళీగా పెట్టేసాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం సరుకు వేటలు అయితే పడ్డామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మా ఒకడైతే మద్దూరు మార్కెట్లో సరుకు దగ్గర చూసేద్దామని చెప్తే నేనైతే బయలుదేరనమాట. మద్దూరు మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు అయితే వస్తుంది మా మద్దూరు. మొత్తం ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ అది, ఈ కొబ్బరి బొండాల మార్కెట్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అందరూ చెప్తుంటే వినడమే, కానీ నేనైతే ఎప్పుడు పోలేదు. లాస్ట్ టైం కూడా నేను పోలేదు. మా వాళ్ళు అయితే వెళ్ళి బండి వేసారు అప్పుడు. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అనమాట. అసలు చూద్దాం మార్కెట్ మనం కూడా అని చెప్పి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాను నేను హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఏంటంటే ఈ ఎల్బీనగర్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకొకటి ముందు సెంటర్ ఒకటి వస్తుంది. ఆ సెంటర్ వరకు అయితే బస్ మీద అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ అయితే బండి మీద వెళ్ళాం మామ. అక్కడ నుంచి ఆ సెంటర్కి అయితే ఈ బస్ మీద అయితే వెళ్ళాం, పల్లె వెలుగు బస్ మీద. చాలా అయితే మారాల్సి వచ్చినాయన్నమాట. ఒకటి కాదు, ఫస్ట్ బండి, తర్వాత బస్సు, తర్వాత వాల్వో బస్సు, తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఇంకొక బస్సు. మొత్తం ట్రావెలింగే. మనకేంటంటే కొంచెం ఈ ట్రావెలింగ్ అలవాటే. ఏదో ఒకటి ఎటో ఒకటి తిరుగుతూనే ఉంటాం కదా, దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే అనిపించట్లేదు. కానీ నాకు వచ్చాడు మా వాడైతే మాత్రం పులుసు అయిపోతుందన్నమాట ఈ ట్రావెలింగ్కి. బండి అయితే మాత్రం ఇదే మామ. ఈ బస్సు ఎక్కిదాం అనుకున్నాం, కానీ వాళ్ళైతే ఎక్కించుకోలేదు, ఎందుకంటే రిజర్వేషన్ ఉండాలంటే. ఆ తర్వాత ఏదో గవర్నమెంట్ బస్సు వెళ్తుంది, కర్ణాటక గవర్నమెంట్ బస్సు ఇది. బస్సు అయితే మాత్రం బాగానే ఉంది మామ. సరే అని చెప్పి ఇదైతే ఎక్కేసామాట. టికెట్ వచ్చి 1,200 అయితే తీసుకున్నారు, ఎక్కడికే బెంగళూరు వరకే. మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరు నుంచి మద్దూరుకి అయితే వేరే బస్సు అయితే ఎక్కాలన్నమాట. ఈ స్లీపర్ అయితే మాత్రం బాగానే ఉంది. మేమైతే కొంచెం కంఫర్ట్గానే వెళ్ళిపోతామని అయితే అనిపించింది. కానీ ఇదేమైందంటే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్లో అయితే ఆగితే వెళ్తున్నామా. ప్రతి 100 కిలోమీటర్లకి ఆపుతూనే ఉంటున్నాడు. టాయిలెట్ అని, లేకపోతే ఈ టిఫిన్ అని, టీలని ఆపుతూనే ఉంటున్నాడు అనమాట. నిజానికి అలాగే బెస్ట్. అది వెళ్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఆగుతూ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. మనమైతే బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయాం మామ. బెంగళూరు వచ్చేసాం. మార్నింగ్ అయితే 8:30 అయింది బెంగళూరు వచ్చేసరికి. బస్సు అయితే గట్టిగానే కొట్టాడు మామ. నైట్ ఏదో అనుకున్నాం కానీ నేను స్లీప్లోకి వెళ్ళి కళ్ళు తెరిచేసరికి బెంగళూరు అయితే తీసుకొచ్చేసాడు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు బెంగళూరు అయితే రాలేదు మామ. ఇదే ఫస్ట్ టైం రావడం. అందుకనే అద్దం నుంచి కొంచెం తలకాయ బయటకెట్టి అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే బెంగళూరు ఎంటర్ అవగానే చాలామంది అయితే ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు మామ ఇక్కడ. అంటే ఎయిర్ ఫోర్స్ ఏదో ఉంది ఇక్కడ. అక్కడైతే ఆర్మీ వాళ్ళు అయితే చాలామంది రోడ్ల మీద అయితే ఉన్నారన్నమాట ఇక్కడ. నాకైతే భలే అనిపిస్తుంది సిటీ. అంటే ఎంట్రన్స్లోనే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది, కొంచెం ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. అసలు ట్రాఫిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట బెంగళూరులో. కానీ నాకైతే హైదరాబాద్ ట్రాఫిక్ మించింది అయితే ఏది ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి మా, అసలు ట్రాఫిక్ బెంగళూరులో ఎక్కువ ఉంటుందా లేకపోతే ఈ హైదరాబాద్లో ఎక్కువ ఉంటుందా? మళ్ళీ ఆ వాల్వో బస్ దిగిన తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి, అంటే బెంగళూరులో 2 ఉంటాయి, మెజెస్టిక్ ఒకటి, శాటిలైట్ ఒకటి. మేమైతే మెజెస్టిక్ దిగామాట. అక్కడ నుంచి మళ్ళీ శాటిలైట్ వరకు ఇంకొక బస్సు ఎక్కాం. శాటిలైట్ అంటే అదొక బస్ స్టేషన్ అన్నమాట. బస్ స్టేషన్ పేరు శాటిలైట్ వరకు ఈ బస్సు. మళ్ళీ శాటిలైట్ నుండి మద్దూరు వరకు అయితే ఈ బస్సు. అంటే ఇప్పుడు వచ్చిన 4 బస్సులు అయితే మారాయన్నమాట. ఇంకా మద్దూరు అయితే పోలేదు, కానీ ఇంకా 4 బస్సులు అయితే మారాడు. మద్దూరు అయితే వచ్చేసాం మనం కొంచెం దగ్గరికి అయితే వచ్చాం. మద్దూరులో అయితే దిగిపోయాం ఆల్రెడీ. దిగిపోయి అయితే మార్కెట్కి అయితే నడిచి వెళ్తాం అన్నమాట. మద్దూరు బస్ స్టేషన్ నుంచి మార్కెట్ అయితే ఒక 2 కిలోమీటర్లు ఉందన్నమాట. ఆటో ఉన్న అడిగితే 300 అడిగాడు మామ. అంటే మనం తెలుగులో మాట్లాడాం, అందుకని 300 అడిగాడు. చాలేరా బాబు అని చెప్పి గూగుల్లో కొడితే 2 కిలోమీటర్లు ఉంది. నడిచి అయితే వచ్చేసామాట. నడిచి వచ్చేసరికి మార్కెట్ బయటే పెద్ద పెద్ద బేరాలు అయితే అయిపోతున్నాం మామ. ఎక్కడ చూసినా బొండాల ఆటోలే, కొబ్బరి బొండాల ఆటోలే మొత్తం అంతా కూడా. అసలు సరుకు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సరుకు వస్తుందన్నమాట. చాలా క్వాలిటీగా ఉంది. డబుల్ ఫిల్టర్ లేకపోతే A1 అని అసలు ఎక్సలెంట్ క్వాలిటీ సరుకు అయితే వస్తుందన్నమాట ఈ మార్కెట్కి. గేట్ బయటే చాలా వరకు బేరాలు అయిపోతున్నాయి. సరుకు చూడండి మామ ఎలా ఉందో. అసలు సరుకు అయితే మాత్రం భలే ఉంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు రేట్లు ఎలా ఉన్నాయంటే మామూలు రేట్లు కాదన్నమాట. మొన్న వీడియోలో నేను చెప్పాను కదా, నేను 30 రూపాయలు పడింది నాకు బొండం మద్దూరు మార్కెట్లో. అంటే పిచ్చోడు వింటాను 30 రూపాయలు కొన్నాం అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారన్నమాట. ఏంటంటే వాళ్ళు ఎవరికి కూడా కనీసం అవగాహన లేకపోవడం అంతే. నాకే లేదు అలాంటిది, వాళ్ళకి కనీసం తెలియకపోవడం అంతే. అంటే బొండం హోల్సేల్ మార్కెట్లోనే అంత పడుతుందా అని చెప్పి అయితే అనుకుంటారు, కానీ నిజానికి ఇంకా ఎక్కువే ఉంది. ఇప్పుడు చూడండి ఆటో మీద ఎలా పడుతున్నారో, డ్రైవర్ మీద నాకు సరుకు అని మొత్తం మీద ఏదో బేరం అయితే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బండిలో ఉంది కదా ఇప్పుడు ఈ సరుకు, అదైతే 35 రూపాయలకి అయ్యింది. ఇది బొండం ఒక్కొక్కటి 35 రూపాయలు చొప్పున అయితే అయ్యిందన్నమాట. మార్కెట్ ఎలా ఉందంటే రేట్లు, అంటే ఇప్పుడు మీకు నేను ఏదో ఓపెన్ చేసేస్తున్నాను, నువ్వు రేట్లు చెప్పేస్తున్నావు ఏ చెప్పేస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు అసలు మద్దూరు మార్కెట్ టుడే ప్రైజ్ అని చెప్పి కొడితే యూట్యూబ్లో మీకు బొచ్చుడు వీడియోలు వస్తాయన్నమాట. ఏదో నేనే చెప్పేస్తున్నాను రేట్లు అన్నీ అని చెప్పి అనుకుంటున్నారు మీరు. కూరగాయల రేట్లు చెప్పినప్పుడు కూడా అంతే, నువ్వు రేట్లు చెప్పేస్తున్నావు అంటున్నారు. టుడే బోయినపల్లి కూరగాయల మార్కెట్ రేట్లు అని కొడితే మీకు యూట్యూబ్లో బొచ్చుడు వీడియోలు వస్తాయి. ఇది ఈరోజు పెట్టిన వీడియోలే. చాలామంది ఛానల్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పడం వల్ల ఏదో నేను ఒక్కడనే చెప్పినట్టుగా అయితే ఫీల్ అయిపోతున్నాను మీరు. ఇక్కడ బొండాలు చూడండి మామ ఎలా ఉన్నాయో. ప్రతి బండి లోడ్ అవుతూనే ఉంది. ఇవన్నీ కూడా ఢిల్లీ, యూపీ, ఎంపీ అక్కడికే. లోకల్ బళ్ళు అయితే ఒక్కడు కూడా పెట్టట్లేదు అనమాట. చాలా తక్కువ ఉన్నాయి లోకల్ బళ్ళు. అంటే ఇప్పుడు మన ఏపీకి కానీ ఇక్కడికైతే మాత్రం చాలా తక్కువ బళ్ళు అయితే లోడ్ అవుతుంది అన్నమాట హైదరాబాద్కి కానీ. ఎందుకంటే రేట్లు అయితే మాత్రం అసలు మామూలు రేట్లు కాదు. A1 అయితే ఇప్పుడు A1 అంటే ఇప్పుడు ఫుల్ సైజ్ వస్తుంది క్వాలిటీగా, డబుల్ ఫిల్టర్ అంటున్నారు. అదైతే మాత్రం 40 రూపాయలు చెప్తున్నారు మా మార్కెట్లో. బొండం వచ్చి 40 రూపాయలు. 40 రూపాయలు ఇక్కడ పడిపోతాయి. మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చి కనీసం 5 నుంచి 6 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి అక్కడికి వెళ్ళేసరికి 45, 46 రూపాయలు అయితే మనకే పడిపోద్ది. దాంట్లో కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా బొండాలు వస్తాయి, అవన్నీ కలుపుకుంటే మనకి 42, 43 రూపాయలు అయితే మాత్రం మార్కెట్లో పడిపోతుంది అన్నమాట. అసలు మనం దీన్ని తెచ్చి ఏ రేటుకి వేయాలో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇదిగో చూడండి, ఇదైతే డబుల్ ఫిల్టర్ అంట. కాయ అంతా కూడా ఒకటే సైజు ఉంది. కాయ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఎంఎల్ వచ్చి ఒక 600 ఎంఎల్ వరకు వాటర్ అయితే వస్తుంది మా ఈ కాయ. ఇదైతే 40 రూపాయలు చెప్తున్నారు. 40 రూపాయలు అంటే నాకు అసలు బుర్ర పని చేయలేదు అనమాట. 40 రూపాయలు అంటే అసలు ఇదిగో ఈయనే 40 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది 40 రూపాయలు డబుల్ ఫిల్టర్. బండి అయితే ఆల్రెడీ లోడ్ అవుతుంది. అదిగో ముందు లోడ్ అవుతుంది, దాంట్లోకి ఎక్కిస్తున్నాం. ఇవి కావాలంటే వెళ్ళి చూడండి. 38 రూపాయలకి అయితే దీన్ని ఢిల్లీకి అయితే వేస్తున్నామని చెప్పి అయితే అంటున్నారన్నమాట. 38 రూపాయలకి ఈ కాయ అయితే లోడ్ అవుతుంది మా ఢిల్లీ కంటే. కాయ చూడండి క్వాలిటీగానే ఉంది, కానీ రేట్లు అయితే మాత్రం విపరీతమైన రేట్లు అన్నమాట. అసలు పెనడో లేని రేట్లు అంటే మనం దిగిన టైం అలాంటిది. ఎందుకంటే మనం అడుగు పెట్టాము, ఈ రేట్లు ఏమో టాప్లోకి వెళ్ళిపోయినాయి. అసలు కొత్తగా చేసేవాడికి అయితే మాత్రం ప్యాక్ అవుతాయి అన్నమాట ఈ రేట్లకి. ఎందుకంటే ఇక్కడే మీకు 40 రూపీస్ దాటేస్తుందంటే కాయ, మనం తెచ్చి దీన్ని ఏ రేటుకి అమ్మాలి. అసలు హోల్సేల్ ఇప్పుడు 46, 48 అన్నాం అనుకో, అటు నుంచి అంటే పొమ్మంటారన్నమాట మనల్ని షాప్ దగ్గరికి వెళ్తే. ఆల్రెడీ వేస్తున్నారు 46, 48 రూపాయలకి బొండం అయితే వేస్తున్నారు షాపులకి.
కానీ రేట్లు అయితే మాత్రం చాలా దారుణమైన రేట్లు మామ. బయట అయితే ఇప్పుడు పాపం బొండాలు బయట కొడుతున్నారు కదా, చిన్న చిన్న షాపుల్లోనే అక్కడ బయట రోడ్ల మీద కొడుతున్నారు కదా పాపం. కానీ వాళ్ళకైతే మాత్రం చాలా చాలా చిన్న మార్జిన్ మామ ఈ బొండాల వ్యాపారం. చాలా చిన్న మార్జిన్ అనమాట. అంత చిన్న మార్జిన్ మీద అయితే బయట వ్యాపారాలు అయితే చేస్తున్నారు. బయట చాలా చిన్న మార్జిన్. ఇప్పుడు 48 రూపాయలకి వేసుకుంటే దీన్ని 60 రూపాయలు కొడతారు. 12 రూపాయల మార్జిన్. 12 రూపాయలకి ఇంచుమించు 48 రూపాయలు దీనికి పెట్టుబడి అయితే పెట్టాలి. అందులో మళ్ళీ కొన్ని చిన్న కాయలు వస్తాయి, బాటిల్ కొడితే 2 కాయలు తెగినాయంటే మళ్ళీ అదొక వేస్ట్. ఇవన్నీ లెక్కేసుకుంటే బొండాల వ్యాపారం అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే మాత్రం అసలు వర్కౌట్ కాదు. ఈ రేట్లకి అయితే ఈ రేట్లు ఉంటాయి. ఇంకా ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ మంత్ అంటే ఫిబ్రవరి మంత్ అయ్యేసరికి ఓన్లీ మద్దూరు మార్కెట్లోనే బొండం వచ్చి 50 రూపాయల వరకు కూడా వెళ్తుందంట. 50 రూపాయలు అంటే అసలు నెక్స్ట్ లెవెల్ రేట్ మాట. ఇక్కడ ఒక ఆయన అయితే పరిచయం అయ్యాడు నాకు. ఆయన అయితే 30 సంవత్సరాల నుంచి ఇదే మార్కెట్లో వ్యాపారం అయితే చేస్తానంట ఆయన. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత రేట్లు అయితే లేవంట, అంత రేట్లు అయితే ఉన్నాయన్నమాట. చాలా టాప్ రేట్లు మావా. అసలు మిక్స్ అంటే ఇప్పుడు అన్నీ కలిపి వస్తాయి. ఆ మిక్స్ అయితే 28-30 రూపాయలు అయితే ఉంది. ఇది చూడండి కాయ, అసలు భలే ఉంది కాయ. లారీ మీద పడి పగిలిపోయింది అది. ఇదిగో ఇవన్నీ నెంబర్ కాయలు ఇవి. ఇవన్నీ దాంట్లో గ్రేడ్ చేసేసి పక్కకు పడేస్తారు కదా ఆ కాయలు ఇవి. ఇవి కూడా మీకు 15-18 రూపాయలు అయితే ఉన్నాయి. ఆ కాయలు కూడా ఇప్పుడు కింద వేస్తారు కదా, ఆ కాయలు కూడా 15-18 రూపాయలు అయితే ఉన్నాయి. ఎటు చూసినా బొండమే, కానీ ఎక్కడ అందుబాటులో అయితే లేదన్నమాట. ఎటు చూసినా బొండం కనపడుతుంది, కానీ మనమైతే కొనలేని రేట్లు అయితే బొండం అయితే ఉంది. నేనైతే పిచ్చోళ్ళకి అయితే తిరుగుతున్నాను మా. అదిగో ముందు వెళ్తున్నారు కదా మా ఆవిడ. ఆడే నేను పిచ్చోళ్ళు అయితే మార్కెట్లో తిరుగుతున్నాం, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాం, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. చూసారా రేట్ ఎలా చెప్తున్నారా? 35, 36, 37, 40. ఇది సైజ్ అయితే కాయ. రేట్ అయితే మాత్రం విపరీతమైన రేట్లు అన్నమాట. మనం ఎంత మాట్లాడినా ఎంత బేరవాడినా కానీ ఒక 1 రూపీయే డిఫరెన్స్. ఇక్కడ 1 రూపీ లేదా ఇంకా లేదు కాదు కూడదంటే ఒక 2 రూపీస్ అంతే. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ అది కూడా మనం దగ్గరుండి కొంచెం లేకపోతే మాత్రం మిక్స్ అయిపోయిందంటే మనం ఏం చేయలేం. లాస్ట్ టైం అయితే నాకు అలాగే తగిలింది. ఇదిగో వెనకాల ఎక్కుతుంది చూడండి, అది కూడా 36 రూపాయలు బండి అయితే ఎక్కుతుంది అన్నమాట వెనకాల కూడా. ఇదైతే మాత్రం మార్కెట్ నాకైతే బొక్క అనిపించింది మా ఈసారి అయితే. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం చేయకూడదు అయితే. రేట్లు బాగా పెరిగినాయన్నా. ఈ సంవత్సరం లాగా వ్యాపారం లేదు. 30 సంవత్సరాలు వ్యాపారం పెట్టి ఈ వ్యాపారం ఎప్పుడు చూడలేము. నాకైతే సామెత గుర్తొచ్చి నవ్వు వచ్చింది మామ. దరిద్రుడు బాత్రూమ్కి వెళ్తే చెరువు ఎండిపోయిందంట. మనం దెక్క వ్యాపారంలో దిగితే రేట్లన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ రేట్లు అన్నమాట. అసలు సరుకు కొందామంటే భయం వేసింది. ఆ సరుకు ఆ రేటుకి కొని దాన్ని తెచ్చి ఇక్కడ అమ్మితే మనం అడుక్కోవాలన్నమాట. ఇంకో 1,00,000 పోద్ది. నాకైతే భయం వేసింది. ఈ మార్కెట్లో కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు మామ. ఈయనైతే మనల్ని గుర్తుపట్టాడు. నువ్వు వీడియో చేస్తావు కదా, లాస్ట్ టైం కూడా నువ్వు కొబ్బరి బొండాలు వీడియో చేసావు, లాస్ వచ్చిందని చెప్పామని చెప్పి ఈయన కూడా అడుగుతున్నమాట. మద్దూరు మార్కెట్లో కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నారు మామ. అందుకే నేను కడి చూసి నేను నీతో పవనే కదా కాల్ కూడా చేసామన్నా సార్, నీకు మెసేజ్ పట్టుండాలి. ఇందాక ఆయన ఏం చెప్తున్నారు మీకు గమనించారా? 30 సంవత్సరాల నుంచి ఆ మార్కెట్లో సరుకు అయితే ఎత్తుతున్నారంట ఆయన లోడ్లు. కానీ మునిపెనడో లేదు అసలు. ఈ రేట్లు అయితే ఇప్పటివరకు నేను చూడలేదు. అంత రేట్లు అయితే వెళ్తున్నాయి. ఇంకా 50 రూపాయల వరకు కూడా పోవచ్చు అని చెప్పి అయితే అంటున్నారన్నమాట. ఎందుకంటే ఇంత రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఇయర్ పెద్దగా వర్షాలు అయితే పడలేదంట మావా ఈ పంటకి. ఈ వర్షాలు పడకపోవడం వల్ల ఈ బొండం అయితే షార్టేజ్ అయితే వచ్చిందంట. అందుకని ఈ రేట్లు అయితే ఉన్నాయి. అందులోకి ఢిల్లీ, యూపీ, ఎంపీ బళ్ళు అయితే బాగా ఎక్కువైపోయినాయి మా లోడింగ్కి అయితే. అందుకని రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేనైతే సరుకు ఏం కొనలేదు. ఎందుకంటే ఈ రేట్లో సరుకు కొనాలంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఒకవేళ రిస్క్ చేసి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి ఆ సరుకు కొన్నా కూడా మనం పట్టుకెళ్తే దాన్ని ఆ రేటుకి అమ్ముతామంటే వేయించుకునే వాళ్ళు కూడా చాలాసార్లు ఆలోచిస్తారన్నమాట. అందుకని చెప్పి నాకైతే రిస్క్ అనిపించింది. అయితే ఆంధ్రాగా ఏదో ఒకటి చూసుకున్నారా బాబు, కొంచెం తక్కువ రేట్లో వ్యాపారం అయితే చేసుకుందాం. ఇంత రిస్క్ చేసి మనం ఈ బెంగళూరు సరుకు వేసి పట్టుకెళ్ళి నానా అవస్థలు పడడం అయితే నాకైతే చాలా రిస్క్ అనిపించింది అనమాట. అందుకే కొంచెం తగ్గి మళ్ళీ బెంగళూరు నుంచి అయితే వెనక్కి వచ్చేస్తున్నాను. ఏదో బెంగళూరు వరకు పోయి సరుకు కొనకుండా వెనక రావడం అంటే అసలు మాటలు కదా మామ. ఎందుకంటే ఇంచుమించు 2 రోజులు ఫుల్ జర్నీలోనే ఉండాలి. అంటే 48 అవర్స్ జర్నీలో ఉంటే తప్ప బెంగళూరు అయితే వెళ్ళి రాలేము. అలాంటిది అంత ఇబ్బంది పడి వెళ్ళి కూడా సరుకు అయితే కొనలేకపోయాను నేనైతే ఆంధ్ర బండి ఒకటి పెట్టాను మామ. ఇక్కడ ఉండగానే ఇక్కడ బెంగళూరులో ఉండగానే ఆంధ్ర బండి అయితే ఒకటి పెట్టాను అనమాట. అదైతే వస్తుంది. చిన్న బండి పెట్టాను, బడా దోస్త్ అయితే ఒక 3,000 అయితే పెట్టాను. అదైతే వస్తుంది మామ. సరే మరి ఉంటాను. ఆ బండి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసి పెడతాను. సరే మామ ఉంటా మరి, బాయ్. ఇది వ్యాపారం.